మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి షిలోహు చర్చ్ కర్నూలు పక్షాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క నూతన సంవత్సరములో దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి మేలులను బట్టి దేవునికి మనమందరము కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఆ దేవాది దేవుని కృపను బట్టి మరొక సంవత్సరమును దేవుడు మనకు దయాకిరీటముగా దయచేసినందుకు గాను మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండుట ఎంతైనా మంచిది. కనుక ఇట్టి దినములలో మనము మన కుటుంబములు దేవునికి నమ్మకముగా జీవించడం నేర్చుకోవాలి. అయితే ఓ మానవుడా, నీ గతి ఏమవునో తెలియనా? నీవు ఏమేమి చేయుచుంటివో తప్పించుకుంటావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఓ మానవుండా, నీవేమి చేయుచున్నావు గుర్తించు. దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో చూచినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఓ మానవుండా, నీవేమి చేయుచుంటివో గుర్తించు. అందరూ పాపము చేసి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. ఓ మానవుడా, నీ గతి ఏమవునో తెలుసుకుని, పాపము వలన వచ్చు జీతం మరణమని, ఆ మరణము నిన్ను తాకకుండునట్లు నిత్య జీవమునకు నీవు ప్రవేశించునట్లు మన ప్రభు అయిన యేసు క్రీస్తును మీరు గుర్తిరిగి నమ్మి బాప్తిస్మము పొందినట్లయితే మీరు రక్షించబడతారు. అందుకే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉన్నది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములో చూచినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు, ఓ మానవుడా, నీవు ఏమి విత్తుతున్నావో అదే పంట కోసుకు. మంచి విత్తితే మంచి అనే పంట కోసుకు, అసూయ అనే పంట విత్తితే అసూయ అనే పంట కోసుకు, ద్వేషము అనే విత్తనం విత్తితే ద్వేషము అనే పంట కోసుకు, పాపము అనే విత్తనం విత్తితే పాపము అనేటువంటి పంటను తప్పకుండా కోసుకు. అందుకే ఓ మానవుడా, నీ గతి ఏమవునో తెలియనా? నీకు తెలియదు కాబట్టి దేవుని వాక్యం చెప్పుచున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక నీవు ఏమి విత్తుతున్నావు ఒకసారి ఆలోచించి. అలాగే మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనములో చూస్తే, ఓ అవివేకి,
నీవు విత్తునది చచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మనమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపము కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములను మహిమ వేరు, భూవస్తువుల రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. గమనించండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ, దేవుడు అనుగ్రహించు మహిమ, రక్షణనే మహిమ, సంతోషమనే మహిమ, ఒక నిత్య జీవములోనికి ప్రవేశించే మహిమను మనము కలిగి ఉండుట ఎంతో భాగ్యం. అందుకని మరి మనము చూచినట్లయితే మానవుని యొక్క జీవితము మరి ఆ అంత్య తీర్పున యేసు నీ రక్షకుడే మహా భయంకరమా సింహంబుగా నుండును. లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైన ఏ కులజుడైనా నాటికి తీర్పులో నిలుచును. అట్టి తీర్పులో నీవు నిలవబడుచున్నావని గుర్తించి ఏ దినమే నీ పాపములను దేవుని ఎదుట ఒప్పుకో. ఓ మానవుడా, ఓ అవివేకి, ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుచున్నావో అదే పంట కోసుకుంటావు. కనుక పాపం అనే విత్తనము విత్తుచున్న నీవు, ద్వేషం అనే విత్తనము విత్తుచున్న నీవు, భేదము అనే విత్తనము విత్తుచున్న నీవు, ఈ దినమునే దేవుడు అనుగ్రహించు మహిమను పొందు. మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం, ఆ నిత్య జీవమును మీరు పొందాలి. ఆ నిత్య రాజ్యములో మీరు ప్రవేశించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో చూచినట్లయితే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. గమనించండి, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈరోజు మానవుడు మరొక మానవుణ్ణి చూచి మనుష్యులను నమ్ముకొని పాడైపోతున్నారు. మనుషుల ఆలోచనలను బట్టి జీవితాలను నాశనము చేసుకుంటున్నారు. ఇట్టి దుర్దినములలో ఓ మానవుడా, ప్రభు వైపు చూడు. ప్రభు ఇచ్చేటువంటి మహిమను, ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవములో ప్రవేశించు. ఆ దేవాది దేవుడు నిన్ను ప్రేమించి ఇదిగో ఒక శ్రేష్టమైనటువంటి మార్గమును నీ కొరకుంచాడు. మనుషులందరూ పో మార్గమున మనము కూడా ఒక దినమును వెళ్ళవలసి ఉన్నది. అయితే ఇదిగో దేవుడు నీ ఎదుట 2 మార్గములు పెట్టాడు. ఒకటి విశాలమైన మార్గము, రెండవది ఇరుకైన మార్గం. విశాల మార్గములో విచ్చలవిడిగా పోవచ్చున్న మనుష్యులు, ఇరుకైన మార్గములో క్రమము కలిగి, భక్తి కలిగి, రక్షణ కలిగి, నిరీక్షణతో సాగిపోతున్నటువంటి మనుష్యులు.
ఓ మానవుడా, ఏ మార్గమును ఎన్నుకొనుచున్నావు? ఏ మార్గములో ప్రవేశించాలనుకుంటున్నావు? ఓ అవివేకి, నీవు విత్తినది చస్తేనే కాని ఒక మంచిది నీవు అనుభవించలేవు. అందుకనే దేవుని వాక్యమును బట్టి, దేవుడు చెప్పుచున్న మాటలను బట్టి ఈరోజు దేవుడు మీకు మరొక దినమును ఇచ్చి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రసంగి గ్రంథము చదివినట్లయితే, నరుల ప్రయాసము వ్యర్థం, సూర్యుని క్రింద సమస్తమును వ్యర్థం, మనిషి పడే పాటు వ్యర్థం. ఓ మానవుడా, నీ శ్రమ అధికము కాదు, అది దేవుని వలన మాత్రమే ఆశీర్వదించబడాలి. ఒక నరుని యొక్క శ్రమ తనకు ఆశీర్వాదము ఉండదు, అది దేవుని చేత మాత్రమే ఆశీర్వాదకరముగా మార్చబడతదని దేవుని వాక్యం చెప్పుచున్నది. కనుక ఈ అంత్య దినములలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆ మహిమను పొందుటకై మీ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, ఇదిగో తీర్పు దినం ఒకటి ఉందని గుర్తించి, ఆ తీర్పు దినము నీ ఎదుట రాకముందే నీవు విత్తినది చచ్చినట్లు, ఇదిగో మనుష్యుడు విత్తునది చచ్చునట్లు మనలో ఉన్నటువంటి ద్వేషము, అసూయ, పాపము ప్రతిదీ మనము ఈ లోకములో చంపివేసినట్లయితే మనలో నిత్య జీవము అనేటువంటిది జన్మించిద్ది. ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మునుపటి వలె మన్నైనది మంటికి మార్చబడును, ఆత్మ యెహోవా దయచేసిన తండ్రి యొద్దకు వెళ్ళును. కనుక తండ్రి దయచేసినటువంటి ఆత్మను అభివృద్ధి పరిచినప్పుడే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు. కనుక నీవు వర్ధిల్లునట్లు ఈరోజే ప్రభు చెంతకురా. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని గ్రహించి, దేవుణ్ణి గూర్చిన జ్ఞానము కొందరికి లేదని మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు చెప్పుచ్చు, పాపము వలన వచ్చు జీతము మరణమని గుర్తించి, అయితే దేవుని కృపావరం ఆ రక్షణను మీరు పొందాలని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, ఈ దుర్దినములలో, ఈ అంత్య దినములలో యేసు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. విశ్వాసము లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. కనుక విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓ మానవుడా, ఏమేమి చేయుచుంటివో ఒక్కసారి గుర్తెరుగు. ఇవేమైపోతావో నీకు తెలియనా? ఆ తెలియని జీవితము కొరకు నీవు ప్రయాసపడకు. ఇదిగో తెలిసిన జీవితం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రా, దేవుని మహిమతో నింపబడు. ఆ నిత్య రాజ్యములో చేరుటకై నిన్ను నీవు దేవునికి సమర్పించుకుని ముందుకు సాగిపోమ్మని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వినుకులు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.